ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, రేపు ఉదయం 9 గంటలలోపు జన్మలో నువ్వు వినని శుభవార్తను వింటావు. అది నువ్వు రేపే తెలుసుకుని తీరాలి, లేదంటే ఈ అదృష్టం మళ్ళీ నీకు జన్మలో దక్కదు. జాగ్రత్త అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, రేపు ఉదయం 9 గంటలలోపు ఈ వీడియో చిన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకు ఇలా చెప్తున్నానో అనేది నువ్వు పూర్తిగా వింటేనే తెలుస్తుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ సందేశం వినడం కోసం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పే మాటల మీదే ధ్యాసను పెట్టి, నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయా అని చెప్పి అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఈ మాటలను నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి 90% వరకు తగ్గిపోతాయి. నీ జీవితంలోకి సంతోషాలు, అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న కార్యాలు అనేవి నువ్వు ఉదయం 9 గంటల లోపే ఖచ్చితంగా చేసుకొని తీరాలి. అదేంటి బాబా, ఉదయం 9 గంటల లోపు నేను ఏ పనులు చేసుకోవాలి? నాకు పిల్లల పని ఉంటుంది, పిల్లలకి క్యారేజీలు కట్టే పని ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది, చాలా పనులు చేసుకోవాల్సి ఉంటుంది, వంట చేయాలి, గిన్నెలు కడగాలి, బట్టలు ఉతుక్కునే పని ఉంటుంది. అసలు నాకు ఉదయం అంతా కూడా, రోజంతా కూడా చాలా అంటే చాలా టెన్షను, చాలా పనులు, ఇలా ఆ టెన్షన్లతోటే నా రోజు గడిచిపోతుంది. అసలు నాకు ఉదయం పూట పని చేయడానికి ఏ విధంగా కూడా కుదరదు బాబా. ఎందుకంటే నాకు ఉదయం నుంచి, అంటే నేను ఎప్పుడైతే నిద్రలేస్తానో 5 గంటల నుంచి 10 వరకు కూడా నేను చాలా అంటే చాలా బిజీగా ఉంటాను బాబా అని చెప్పి నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా. అయితే ఇక్కడే నీకు అస్సలైన విషయం అనేది తెలియాలి. ఎందుకు అంటే నేను చెప్పే పనులు నీ కోసం మాత్రమే కాదు, నీ కుటుంబం గురించి కూడా ఆలోచించి చెప్తున్న మాటలు. ఎందుకు అంటే తల్లి, ఎప్పుడూ కూడా ఉదయం నువ్వు 5 గంటలకు లెగుస్తావా, 4 గంటలకు లేస్తావా, 6 గంటలకి లెగుస్తావా, లేదా 3 గంటలకే లెగుస్తావా అనేది నీ ఇష్టం. అది కానీ సూర్యోదయానికి ముందు నిద్ర లెగిస్తేనే అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. నువ్వు నిద్ర లేచిన తర్వాత 9 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. ఎందుకు అంటే కనుక ఇది నీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్నా, నువ్వు కోరుకున్న కోరికలు అనేవి నెరవేర్చుకోవాలి అనుకున్నా కూడా మొదట నీకు ఆరోగ్యం అనేది సహకరించాలి. కాబట్టి ఉదయం 9 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. ఇది మొదటి విషయం. ఇక రెండవది ఏంటి అంటే కనుక ఉదయం 9 గంటల లోపు
నిన్నటి గురించి ఆలోచన ఏ విధంగా కూడా చేయకూడదు. నిన్న అలా ఎలా గడిచింది, లేదా రేపు ఎలా గడవాలి, లేదా నాకు ఈ సమస్య ఉంది, లేదా నాకు వారికి అప్పు ఉంది, లేదా నిన్న నేను ఇది చేయలేదు అది ఈరోజు చేయాలి, నేను ఇది కొనుక్కోవాలి, లేదా నేను ఆ పని చేయాలి అని చెప్పి టెన్షన్ పడడం, వెంటనే టిఫిన్ చేసేయాలి, వెంటనే వంట చేసేయాలి అని చెప్పి కంగారుగా మనసుని ఉంచడం, ఇలాంటివి అనేవి ఉదయం 9 గంటల లోపు చేయకూడదు. ఉదయం 9 గంటల లోపు అంటే 9 గంటల వరకు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దేని గురించి ఆలోచించకూడదు. ఏ బాధలు మనసులోకి రానివ్వకూడదు. అంటే ఏ పని గురించి కూడా నువ్వు టెన్షన్ పడకూడదు. ఎందుకు అంటే ఈ ఉదయం 9 గంటల లోపు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావు అంటే కనుక నీ రోజంతా కూడా అంతే ప్రశాంతంగా గడుస్తుంది. నువ్వు ఉదయం 9 గంటల లోపు చికాకు పడుతూ ఉన్నావు అంటే కనుక నీకు ఆ రోజంతా కూడా అలాగే చికాకుగానే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఇక చాలామంది చేసే తప్పు ఏంటి అంటే కనుక పిల్లలు టైంకి నిద్ర లేవడం లేదు అని చెప్పి పిల్లల్ని అరిచి లేపుతూ ఉంటారు, వారి మీద కోప్పడుతూ ఉంటారు. వాళ్ళని తిట్టి నిద్ర లేపడం, స్నానానికి వెళ్ళండి, బ్రష్ చేయండి, టిఫిన్ చేయండి అని చెప్పి అరవడం, యూనిఫామ్ వేసుకోండి, సాక్సులు వేసుకోండి, టైం అవుతుంది అని చెప్పి వారి మీద కసురుకోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిల్లలకి చెప్పుకుంటూ పోతూ ఉంటే సమయాన్ని అంతా కూడా అరవడం, కోప్పడడం, చికాకు పడడంతో సరిపోతూ ఉంటుంది. దాంతోనే గడిచిపోతూ ఉంటుంది. 9 గంటల వరకు కూడా పెద్దవాళ్ళకి ఈ పొరపాటు ఇంతకుముందు నువ్వు చేస్తే సరే, కానీ నువ్వు ఇది విన్న తర్వాత మాత్రం ఈ పొరపాటు చేయవద్దు. ఒకవేళ పిల్లలు వారంతటా వాళ్ళు లేగకుండా, వారి పనులు వాళ్ళు చేసుకోకుండా, వాళ్ళు లేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అంటే ఏదైతే వాళ్ళు చేసుకోలేకపోతున్నారో ఆ పనులు చేసుకోవడం కోసం నువ్వు సమయాన్ని కేటాయించుకోవడం, అంటే వాళ్ళ వాటర్ బాటిల్స్ నింపి పెట్టడం, లేదా షూ వేయడము, టై కట్టడం, ఇలా అని చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టి నువ్వు టెన్షన్ పడడం అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వారి అంతటా వాళ్ళు తెలుసుకునే విధంగా చేయాలి. వాళ్ళంతటా వాళ్ళు రెడీ అయ్యే విధంగా వాళ్ళకి నువ్వు నేర్పాలి, ఓపికగా చెప్పాలి. వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు. ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లా, 2 రోజులు వెళ్ళకపోయినా పర్లా, 3వ రోజు లేట్గా వెళ్తే వాళ్ళకే ఇబ్బందిగా అనిపిస్తుంది. టైంకి వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళకే కలుగుతుంది. వారి బాధ్యత ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. పదే నువ్వు తెలియచేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి కోసం నువ్వు టెన్షన్ పడడం, వారిని టెన్షన్ పెట్టడం, పిల్లల మీద అరవడం ఇది మాత్రం అస్సలు చేయకూడదు. వాళ్ళ మీద అరుస్తూ ఉండటం వల్ల ఇది మాత్రం సరైన పని కాదు. దీనివల్ల నీకు రోజంతా కూడా తలనొప్పి వస్తుంది. రోజంతా మైండ్ అంతా కూడా గందరగోళంగా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉండలేరు. దీనివల్ల నీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నువ్వు బీపీ అనేది కంట్రోల్ తప్పుతుందన్నమాట. కాబట్టి ఇలా మాత్రం అసలు చేయొద్దు. వారి పనులు వారు చిన్నగా, నిదానంగా, ప్రశాంతంగా చేసుకునే అలవాటు అనేది పిల్లలకి నువ్వు నేర్పించాలి, చేసి చూపించాలి, నెమ్మదిగా చెప్పాలి. ఒకసారి పొరపాటు పడితే రెండవసారి మళ్ళీ వారి తప్పుని వారు అర్థం చేసుకొని ఆ పనిని చేసుకోగలుగుతారు. కానీ వారి కోసం మాత్రం టెన్షన్ పడద్దు. ఇక తర్వాత మగవారు ఆడవారి మీద అరవడం, ఆడవారు మగవారి మీద అరవడం. ఒకవేళ ఈ సమయానికి ఇల్లు ఊడవలేదు అంటే ఇంట్లో భర్తలు భార్యను తిట్టడం, ఒకవేళ భర్తలు ఈ సమయానికి వాటర్ క్యాన్ తేలేకపోయినా, లేకపోతే వాళ్ళు చేసే పనులు కూరగాయలు తేలేకపోయినా, పాల ప్యాకెట్ తేకపోయినా సరే ఆడవారు మగవారిని తిట్టడం, ఇలా తిట్టుకోవడంలో అనేది మనసు ఎంతో గందరగోళానికి లోనవుతూ ఉంటుంది, ఎంతో స్ట్రెస్కు లోనవుతుంది, ఎంతో ఒత్తిడికి, ఒక రకమైన చిరాకుకి, కోపానికి గురవుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం 9 గంటల లోపు గొడవలు పడడం అనేది చేయకూడదు. వాళ్ళు ఏమంటారు అనే ఒక టెన్షన్, ఒక భయం అనేది మనసులో ఉండకూడదు. దీనివల్ల
అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు తల్లి నువ్వు న్యాయంగా చెప్పు నాకు. నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నీ మనసులో పిల్లలకి స్కూల్‌కి ఆలస్యం అవుతుందనో, లేదా కాలేజ్‌కి ఆలస్యం అవుతుందనో, ఆఫీస్‌కి లేట్ అవుతుందనో, భర్త అరుస్తాడనో, పిల్లల్ని సమయానికి పంపించగలుగుతానో లేదో అని ఇలా టెన్షన్‌తోనే కదా నీ రోజుని స్టార్ట్ చేస్తున్నావు. అంటే ఆ యొక్క గందరగోళానికి, ఆందోళనకరంగా నీ రోజుని నువ్వు మొదలుపెడుతున్నావా? ఒకవేళ మొదలుపెట్టినట్లయితే నువ్వు అవును బాబా అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం మొదట్లో బాగానే ఉంటుంది. 1 సంవత్సరం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇది నీ మనసుని, నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నువ్వు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఉదయం 9 గంటల్లోపు మొబైల్ చూడడం, లేదా టిఫిన్ చేస్తూ మొబైల్ చూడడము, టీవీ చూడడము ఇలాంటివి అస్సలు చేయొద్దు. టీవీ చూస్తూ తినడం లాంటిది నువ్వు అసలు పెట్టుకొనే కూడదు. నువ్వు తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఆహారం, ఇంట్లో చేసుకొని తినే ఆహారం అయి ఉండాలి. అంతేకాని బయట దొరికే చెత్త తిండిని నువ్వు అస్సలు తినకూడదు. ఎందుకంటే వారంలో ఒకసారి బయట తెప్పించుకొని తిన్నా పర్లేదు, కానీ ఇంట్లో రోజు చేసుకుని తినే ప్రయత్నం అయితే నువ్వు తప్పకుండా చెయ్యి. దీనివల్ల నీ ఆరోగ్యం అనేది చాలా వరకు బాగుపడుతుంది. మరి ఏ విధమైన ఆలోచనలు ఉదయం 9 గంటల లోపు చేయాలి అంటే కనుక, చక్కగా నిద్ర లేచిన తర్వాత నీ యొక్క పర్సనల్ పనులన్నీ కూడా నువ్వు చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేసుకోవడం, లేదా ఇంట్లో కూరగాయలు కట్ చేయడమో, లేదంటే నీ వంట పనులు నువ్వు చేసుకోవడమో, ఇవన్నీ కూడా నువ్వు ప్రశాంతమైన మనసుతో చేసుకో. చాలా ప్రశాంతంగా చేసుకోవాలి, కంగారుగా చేసుకోకూడదు. ఇది చేయగలనా లేదా అని చెప్పి టెన్షన్ పడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు టెన్షన్, ఆందోళన, ఒత్తిడికి గురి కాకూడదు. భయం అసలు నీలో ఉండకూడదు. వాళ్ళు ఏమంటారో, టైంకి అందించగలనో లేదో, పిల్లల్ని ఏమైనా అరుస్తానేమో, భర్త ఏమైనా అంటాడేమో, లేకపోతే భార్య ఏమైనా అంటుందేమో అని చెప్పి ఇలాంటివి అస్సలు పెట్టుకోకూడదు. నువ్వు టైంకి అన్నీ చేయగలుగుతావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఇవే పనులు చేస్తున్నావు, కానీ ఒత్తిడితో చేస్తున్నావు. ఒక్కసారి నీ ఒత్తిడిని, నీ మానసిక భయాన్ని నువ్వు పక్కన పెట్టి చూడు. నీ జబ్బులకి దారి తీసే ఈ రోగాలన్నిటినీ కూడా నువ్వు పక్కన పెట్టగలిగితే నువ్వు ఎంత సంతోషంగా, ఆహ్లాదంగా ఉండగలుగుతావో ఒక్కసారి నువ్వే ఒక వారం రోజులు నేను చెప్పిన విధంగా చేస్తూ ఉండు. ఆ తర్వాత కొద్దిగా సమయం తీసుకొని వాకింగ్కి వెళ్ళు, ఎక్సర్సైజ్ చేయి, మెడిటేషన్ చేయి. నీకు ఏది చెయ్యాలి అనిపిస్తే, నువ్వు ఏది చేయగలవు అనుకుంటే దాన్ని చెయ్యి. నీ కోసంగా నువ్వు చేసుకో. సిటప్స్ చేయి, పుషప్స్ చేయి. నువ్వు వాకింగ్ అంటే వాకింగ్ చేసుకో, డాన్స్ చేయాలంటే డాన్స్ చేసుకో, లేదా నీకు పాటలు పాడడం ఇష్టమైతే కాసేపు ప్రశాంతంగా కూర్చొని పాటలు పాడుతూ ఉండు. అలాగే కాసేపు ప్రశాంతంగా అలా నడుస్తూ ఉండు. అంతేకాని నువ్వు ఇలా ఒత్తిడిలో ఉండిపోయి ప్రతిరోజు ఒత్తిడితోనే మొదలుపెట్టి ప్రతిరోజు నిద్రపోయే వరకు ఈ పని జరిగింది, ఆ పని జరిగింది, నిన్న ఇలా జరిగింది, రేపు ఎలా ఉండబోతుందో, ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏది ఆలోచించకూడదు. అన్నీ కూడా ఒకదానికొకటి అలా జరిగిపోతూనే ఉంటాయి. నువ్వు టెన్షన్ పడినా కూడా ఆ పనులు సమయానికే జరుగుతాయి. నువ్వు టెన్షన్ పడకపోయినా సరే ఆ పనులు సమయానికే జరుగుతాయి. ఎందుకంటే చేసేది నువ్వు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా సమయానికి చేసి తీరుతావు. కానీ నువ్వు అరవడం వల్ల, టెన్షన్ పడడం వల్ల, ఒత్తిడికి లోనవడం వల్ల నీ ఆరోగ్యం మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది నువ్వు గుర్తించలేకపోతున్నావు. దీనివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది. నీ ఆరోగ్యం పాడైపోతే అది ఆ ప్రభావం నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. దాని ఎఫెక్ట్ అందరూ అనుభవించాల్సి వస్తుంది. అందరినీ చూసుకోవాల్సిన నువ్వే ఇలా అనారోగ్యం పాలైతే వారందరినీ ఎవరు చూసుకుంటారు చెప్పు? ప్రతిరోజు నువ్వు టెన్షన్ పడుతూ వారికి సమయానికి అన్నీ అందించాలని అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రశాంతంగా ఉండి అన్ని పనులు వారికి చేసి పెడితే నువ్వు ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. అదేవిధంగా వారిని కూడా ఆరోగ్యంగా చూసుకోగలుగుతావు. ఇది నీ కుటుంబం మొత్తానికి కూడా వర్తిస్తుంది. నువ్వు టెన్షన్ పడడం వల్ల నీ మనసు ఎంత ఒత్తిడికి లోనవుతుంది అనేది నువ్వు ఈ క్షణం గుర్తించలేకుండా ఉన్నావు. కానీ ఆ ఒత్తిడి నీపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నువ్వు చాలా తల్లడిల్లిపోతున్నావు.
చాలా ఓదార్పుని కోరుకుంటున్నావు. ఒకరోజు రెస్ట్ దొరికితే బావుండు అని చెప్పి అలా కూర్చుండిపోతున్నావు. అలా కాదు, నీ రోజుని నువ్వు ప్రశాంతంగా మొదలుపెట్టు, అలాగే ప్రశాంతంగా పూర్తి చేయి. నిన్న జరిగిన దేన్ని కూడా నువ్వు మార్చలేవు అన్న సంగతి నీకు తెలుసు. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుండి నిన్నటి గురించి ఆలోచిస్తే ఈ రోజుని నువ్వు ఎలా సక్రమంగా అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతావు? చెయ్యలేవు కదా. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు నీ పనులని మొదలుపెట్టు. ఉదయము ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నా మాట విని నువ్వు కామెంట్ సెక్షన్లో నాకు ఒక మాట ఇస్తున్నట్టుగా నీ కామెంట్ని పెట్టు. నేను ఉదయం 9 గంటల లోపు మీరు చెప్పినట్టుగానే చేస్తాను బాబా అని చెప్పి అలాగే పెట్టు. అలాగే ఇంతకుముందు నువ్వు 9 గంటల లోపు ఏం చేసేదానివో కూడా ఆ కామెంట్ కూడా పెట్టడం అస్సలు మర్చిపోవద్దమ్మా. ఎందుకంటే ఇది నీ జీవితానికి, నీ ఆరోగ్యానికి, నీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయం. నువ్వు ఇలా ఒక్క వారం రోజులు చేసిన తర్వాత నువ్వే చెప్తావు, బాబా మీరు చెప్పింది నిజమే, నేనే ఇన్ని రోజులు అనవసరంగా టెన్షన్ పడి ఒత్తిడికి లోనై లేనిపోని అనారోగ్యాలని ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను అంటే మీ మాట వల్లనే అని చెప్పి నువ్వే చెప్తావు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.